ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పలు హెచ్చరికలు చేశారు. ఆర్యవైశ్యులమని చులకన చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తే చట్టపరంగా ముందుకెళ్తామని ఆర్యవైశ్య సంఘ నాయకులు ఒక్కలగడ్డ మల్లికార్జున హెచ్చరించారు. 1922 నాటి భూమిని కొందరు చేతులు మారిన తర్వాత తాము 2011లో కొనుగోలు చేశామన్నారు. అయితే కొందరు దళితులు తమ భూమి అంటూ ఇప్పుడు తమపై దాడికి దిగటం మంచిది కాదని హెచ్చరించారు. అడ్డదిడ్డంగా కేసులు పెడుతూ తమను అనుచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ వద్ద పొలానికి సంబంధించిన ఆధారాలు మొత్తం ఉన్నాయని చట్టపరంగానే ముందుకెళ్తామని తెలిపారు. రూపాయి పెట్టుకోలే దగ్గర ₹1 కోటి వైట్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసాం. ₹1 కోటి దగ్గర పెట్టుకొని బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళతో రిజిస్టర్ చేయించుకున్నాం. 2010లో ట్రాన్స్ఫర్ చేసుకొని రిజిస్టర్ చేయించుకొని 2010 నుంచి మేము కూడా దాంట్లో వ్యవసాయం చేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించిన పాస్బుక్లు మాకే ఉన్నాయి, ఆన్లైన్ మాకే ఉన్నాయి. అలాగే ఈ భూమికి సంబంధించినటువంటి మొత్తం హక్కులు మాకే ఉన్నాయి. కానీ మేము 2010లో కొన్న తర్వాత ఇవన్నీ మా రిజిస్టర్ డాక్యుమెంట్ 2010లో మా డాక్యుమెంట్స్ ఇవన్నీ మేము 2010 రిజిస్టర్ డాక్యుమెంట్లు కొన్న తర్వాత 2011లో మేము హైకోర్టులో వేశారు. ఏమని ఈ 2011లో కేవలం ఏంటంటే అది వరకు యాదవులు ఉంటే ప్రాబ్లం రాలే, తర్వాత రెడ్లు